అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే వచ్చే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీనిపై విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న రేవంత్ గారు మొత్తానికి కార్యాచరణపై అసెంబ్లీలో అయితే మాట్లాడారు. అయినా ఎవరొడ్డొచ్చినా సరే రైతు భరోసా అందిస్తామని స్పష్టం కూడా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దని కోరారు. అలాగే 16,000 కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్ కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత 7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని చెప్పుకొచ్చారు రేవంత్. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ సర్కారు కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న ముఖ్యమంత్రి 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో తీసుకున్న లోన్స్ అన్నీ కూడా ఏకకాలంలో తీర్చినట్లుగా వివరించారు. అలాగే తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే ఇప్పటి వరకు 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని వెల్లడించారు. అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ చేశామని చెప్పుకొచ్చారు రేవంత్. అలాగే మాజీ ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీయేనని సీఎం తెలిపారు. అలానే రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ ప్రకటించారు. మొత్తానికి కొత్త సంవత్సరంలో సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లుగా కూడా కొన్ని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. కాబట్టి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.